న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఉప్పొంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఉప్పొంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలలను గ్రామ సర్పంచ్ శాఖ శంకరుడు నాయకులు వేగ్నేశ భాస్కర్ రాజు, దౌలూరి శ్రీరామ్మూర్తి తదితరులు ప్రారంభించారు. అనంతరం వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొండూరి సత్యనారాయణ శర్మ, పూల్లా రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. पार्वती रामलिंगेश्वर महारुद्रयाग महोत्सवांतर्गत पार्वती पाणिग्रहणाक्षं कर्म करिष्ये मंगलांगुरपूर्ण बनानादि वृत्तिर्वाद्यादि पुण्यश्री ब्राह्मणे भजिते वाइद्युल కూడా अयं मुहूर्तः मुहूर्तो अस्तु कुचमये ओम या
जय बोलो गणेश महाराज के पार्वदेवते हर हर महादेव యజమానులు పుష్పాలు అక్షతలు గరికి పత్రి పుష్పాలు దక్షిణ తీసుకోండి ఆహ్వానించండి గ్రామస్తులు అందరినీ దర్శనం పొందించి పూర్ణాహుతిలో పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి మీ గ్రామంలో అన్నప్రసాదం ప్రతి వారు తినేలా మీరందరూ సమిష్టిగా సహకరించి అనుగ్రహాన్ని పొంది ధరించండి. అందరూ లేచి నిల్చోండమ్మా, భజంత్రి వివరించండి. మన ఉప్పంగల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస మహాసందర్భంలో 11 రోజుల మహారుద్ర యాగాన్ని గ్రామస్తులు భక్తుల యొక్క సహాయ సహకారం చేత సంకల్పం చేసి ఈరోజు స్వామివారి యజ్ఞశాల యందు అంకురారోపణ, స్వామివారి యాగ కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రారంభమై లోక కళ్యాణం గురించి పార్వతీ రామలింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కావున భరణీ నక్షత్రం 4వ పాదానికి సంబంధించినటువంటి ద్రాక్షారామానికి చుట్టూ ఉండేటువంటి 108 శివలింగములలో ఈ భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి 4వ పాదానికి సంబంధించినటువంటి రామలింగేశ్వర శివలింగం ఉప్పంగల గ్రామంలో వెలిసింది. కావున ప్రతివారు ఈ మహాయాగంలో 11 రోజుల దీక్షలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యాల్లో మీ సేవాయ సహకారాలని సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది 17వ తారీఖు కార్తీక సోమవారం మహాపూర్ణాహుతి సందర్భంగా తదితర గ్రామ భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారి సేవలో పూర్ణాహుతిలో స్వయంగా పాల్గొని నిర్వహించేటువంటి మహా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి. కాకినాడ జిల్లా యానం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వికేసి పార్టీల నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దాని దినేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా యానం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వికేసి పార్టీల నాయకులు
శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దాని దినేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి దినేష్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. యానంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చెక్కల అరుణ్ కుమార్, బెల్లం చిన్న, పైడికొండల రాజబాబు పాల్గొన్నారు. రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ సర్వనాశనం చేసిన యానంలో ప్రజాప్రతినిధి అవ్వచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏ విధంగానూ కూడా దీన్ని స్పందించకుండా యానం డెవలప్మెంట్ అనేది 4 సంవత్సరాలలో శూన్యంగా ఉంది. ఎందుకంటే రోడ్లు అనేది దాక్షారం రోడ్డు ఉందంటే చాలామంది వీడియోలు చూసే ఉంటారు. రోడ్ల మీద పడిపోయి చాలామంది కాళ్ళు చీరగొట్టిన వాళ్ళు దగ్గరగా 15-20 మంది అని చెప్తున్నారు మాకు ఉన్న సమాచారం ప్రకారం. అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంత డస్ట్ కూడా వేయడం జరిగింది. అలాగే కనకాలపేటలో గిరి కాలనీకి సంబంధించింది కానీ ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దరిదాపు అన్నిటిలోని చాలా కాలనీల్లో రోడ్లు వేయలేని పరిస్థితిలో యానం గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే స్వార్థ బలాల గురించి CSR ఫండ్ కానీ అక్కర్లేని చోట ఇల్లు లేని చోట్ల కొన్ని దగ్గర ఇష్టపెట్లు వేశారు. అధికారులందరూ కూడా స్పందించి ఆర్ఐ గారు IASగా అతను అంకిత్ కుమార్ గారు చాలా బాగా పరిపాలన అందిస్తున్నారు. అతను ఇంకా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి యానంలో వర్కుల మీద కానీ యానంలో ఎక్కడెక్కడ హౌసింగ్స్ ఉన్నాయి, ప్రజలు ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాలోనే ఈ రోడ్లు గట్రా కూడా బాగు చేయాలని చెప్పేసి ఎవరు ప్రజాప్రతినిధి అవ్వచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు అని సొంత రూపాయలు ఏమి ఇవ్వట్లేదు. ప్రజల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎందుకంటే వాదాపాదాలను చేసుకుని 1 రూపాయి కూడా ఈ CSR అనేది దగ్గర 4 సంవత్సరాల మట్టి నుంచి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజల దగ్గర నాటకాలు ఆడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రజల తరపు నుంచి రేపొద్దున్న రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. ఈ పరిష్కారం తీసుకొని మేము ప్రయాణం చేస్తాం. లేని పక్షంలో ఇంకా ఈ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెంచుదల చేస్తే కనుక యానం ప్రజలందరూ కూడా చైతన్యపరిచి యానంలో పన్నులు కానీ కరెంటు బిల్లులు కానీ కడతం మానేస్తే అధికారులు గవర్నమెంట్ దిగొస్తుందని చెప్పేసి యానం ప్రజల తరపున అందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని స్పందిస్తారా, ఛార్జీలు తగ్గిస్తారా, డెవలప్మెంట్ అంటూ జరిగితేనే యానంలో పన్నులు కానీ కరెంటు బిల్లు కట్టాలని చెప్పేసి యానం ప్రజలను కూడా కోరుతూ ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం యానం కాంగ్రెస్ పార్టీ మరియు VCK, CPM, CPI పార్టీలు పోరాటం చేయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు చూసినట్లయితే పేదవాడి మీద చాలా భారం పడుతుంది. విద్యుత్ ఛార్జీల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఆంధ్ర అంతా కూడా బయట ఉన్న స్టేట్లన్నీ కూడా యానం వైపు చూసేవారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో చూసినట్లయితే 10 నుంచి 20 రూపాయలు లేదా 50 రూపాయలు, 100 రూపాయలు అంటే ఎక్కువ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈరోజు AC లేకుండా కూడా 1500, 2000 రూపాయలు కట్టే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా కనకదుర్గ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఇంచుమించుగా 180 కోట్లు, సుమారు 180 కోట్లు వాళ్ళ దొంగతనంగా వాడిన కరెంటుని మరి కట్టకుండా వెళ్ళిపోతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా ఆ భారాన్ని కూడా మరి పేదవాడిపై వేసి యానంలో ఉన్న ప్రజలందరిపై వేసి ఈ రోజు ఇబ్బందులు పెట్టడం సరికాదని, అదేవిధంగా యానం ప్రజలు అనేక సమస్యలతో రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది రోడ్ల మీద వెళ్తూ పడిపోయి గాయాల పాలయ్యి ఫ్రాక్చర్లు అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. కొన్ని ఫ్రాక్చర్లు అయ్యి వైద్యం చేయించుకుందాం కదా అనుకుంటే బయటికి వెళ్తే సర్జరీ చేయడానికి కూడా మన సొంత డబ్బులతో ఉండే పరిస్థితి, ఆరోగ్యశ్రీ కూడా లేదు. ఈ రోజు చూసినట్లయితే చాలా మంది అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు. యానంలో సరైన వాటర్ కూడా లేని పరిస్థితి కూడా తీర ప్రాంతాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏరియాలో అయితే రోడ్లు లేక వర్షం వచ్చినా 6 నెలల వరకు వాటర్ ఎటు వెళ్ళిపోకుండా అక్కడ ఉండిపోవడం వల్ల చాలా మంది బాధలు పడిన విషయాలు కూడా మేము కంప్లైంట్ రూపంలో కూడా గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా చూసినట్లయితే ONGC పైప్ లైన్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగి గ్యాస్ లీక్ అయినప్పటికీ ఇప్పుడు సుమారు 2024 ఆగస్టు 22న లీక్ అయిందని చెప్పి వెలుగులో తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు ఏమీ చేయకుండా కాలయాపన చేయడం వల్ల మళ్ళీ అదే విధంగా 2025 సెప్టెంబర్ 21వ తారీఖున మళ్ళీ బ్లాస్ట్ అయ్యి మరి ఇంచుమించుగా సుమారు 3-4 కిలోమీటర్లు అక్కడ కాలిపోతే మరి పట్టించుకోలే అధికారులు, పట్టించుకోలేని ప్రజాప్రతినిధి. మరి స్టేట్ లో నేనే ఒక ఢిల్లీ ప్రజాప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు కూడా ఈ విషయంలో చిన్న చూపు చూస్తున్నారు. మాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, మేము క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పుకోవడానికే తప్ప ప్రజలను ఆలోచించారు. చాలా దౌర్భాగ్య పరిస్థితి యానం ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మా నిరసనకి న్యాయమైన కోరికలని తప్పకుండా ప్రభుత్వం పేదలపై ఉన్న భారాన్ని విద్యుత్ రేట్లు తగ్గించాలని, అంతేకాకుండా యానంలో ఉన్న సమస్యలపై అన్నింటిలోనూ కూడా మరి దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ఫండింగ్ ఇవ్వాలని, యానం రోడ్లు బాగు చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు CPM, CPI, VCK పార్టీల నుంచి కూడా మేము పోరాటం జరిగింది. ప్రభుత్వ కార్యాలయంలో అందిస్తున్న సేవలు, వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వ కార్యాలయంలో అందిస్తున్న సేవలు వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఐసిడిఎస్ తాళరేవు ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలైన సామాజిక ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయం, విద్యాశాఖ వెలుగు తదితర కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి, అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కొరంగి పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐపి సత్యనారాయణ విద్యార్థులకు పలు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, సోషల్ వర్కర్లు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఎక్స్రే ఎలా చేస్తారు, స్కానింగ్ ఇవన్నీ కూడా చూపించారండి. అక్కడ కూడా నోట్ చేసుకున్నారు. వీళ్ళు ఈ అవగాహన కార్యక్రమం 20వ తారీఖున మళ్ళీ కలెక్టర్ గారి సమక్షంలో వీళ్ళకి మళ్ళీ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. మనకి ఈ 7వ తారీఖున మొత్తం జిల్లా లెవెల్లో ఈరోజే జరుగుతుందండి. అన్ని ప్రాజెక్టులో కూడా మన ప్రాజెక్టులో ఏమొచ్చి తాళరేవులో పెట్టుకున్నాం, తాళరేవు మండలంలో. బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా బేచీ బచావో బేచీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలికలతో పాటు సిడిపి గారు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ యొక్క వర్కింగ్ కానీ స్టాఫ్ ఎంతమంది ఉంటారో, అదేవిధంగా ఇక్కడ నుంచి ఏ విధంగా సమస్యలు వస్తే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తాం, అదేవిధంగా తక్షణ సహాయం కోసం వాళ్ళు ఏ నెంబర్లను కాంటాక్ట్ చేయాలా, అదేవిధంగా ఏంటంటే ఎటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందో జరిగినప్పుడు ఎటువంటి మీరు స్పందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళతో ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రికార్డ్స్ కట్టి ఏమంటే ఒకసారి చూపించేసి వాళ్ళకి అందరికీ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాల్య వివాహ చట్టాల గురించి, అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాలబాలికలకు కూడా వివరించడం జరిగింది. ఎటువంటి ర్యాగింగ్ గట్టా జరగకుండా ఉండడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి 112 కాల్ సెంటర్స్ అనేవిగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినంటే బాలబాలికలు కూడా ఆ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ చేస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. నా పేరు బాలసూర్య కిరణ్. నేను శ్రీకేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తాళరేవు నుంచి వచ్చాను. 9th క్లాస్. నేను మార్నింగ్ నుంచి సిహెచ్సి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు, వాట్ ఈస్ గుడ్ అనేది అన్నీ చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏవి ఉంటాయో అన్నీ మాకు క్లియర్గా వివరించబడింది. నెక్స్ట్ మేము ఎంపీడీ ఆఫీస్, అగ్రికల్చర్, డోక్రా ఇవన్నీ సందర్శించబోతున్నాము. ఈ నెల నవంబర్ 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు మేము చెప్పదలుచుకున్నాం. రెడీగా ఉన్నాం చెప్పడానికి. గౌరీ మహేశ్వరి. నేను ఎస్ఎన్వి జడ్పీ హై స్కూల్ దగ్గర నుంచి వచ్చాను, తాళరేవు. మేము స్టార్టింగ్ సిహెచ్సి కమ్యూనికేషన్ హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా చూపించారు. ఏది గుడ్ డేట్ బ్యాడ్ అని చాలా చూపించారు. మెడికల్, ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అక్కడ ఎస్ఐ గారు పోక్సో యాక్ట్ ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు. అక్కడి నుంచి మేము అగ్రికల్చర్, డోక్రా ఎక్కడికి వెళ్తాము. నెక్స్ట్ ఎంఆర్ఓ ఎక్కడ అన్నట్లుగా వెళ్తాము, ఎంపీడీఓ. ఇలా వెళ్ళి 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పటికి వెళ్తే ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్ గురించి కూడా మాకు తెలియదు. ఇలా తెలుసుకున్నాం. యానం ప్రజా పనుల శాఖలో సిఎల్ఆర్ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ధర్మమైనది, న్యాయమైనదని, దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రజా నాయకుడు తోటరాజు అన్నారు. స్థానిక పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద 3 రోజులుగా ఉద్యోగులు చేస్తున్న దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. యానం ప్రజా పనుల శాఖలో సిఎల్ఆర్ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ధర్మమైనది, న్యాయమైనదని, దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రజా నాయకుడు తోటరాజు అన్నారు. స్థానిక పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద 3 రోజులుగా ఉద్యోగులు చేస్తున్న దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. 20 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న సిఎల్ఆర్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇందులో ఉద్యోగులు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న
ప్రభుత్వం నుండి ఎటువంటి సదుపాయాలు రాని దుస్థితి నెలకొని ఉంది అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి వాళ్ళు పదోన్నతులకు పుదుచ్చేరి గవర్నర్ కె కైలాసనాథన్, సీఎం ఎన్ రంగస్వామి, చీఫ్ సెక్రటరీ పీడబ్ల్యూడీ మంత్రులు, ఉన్నతాధికారులు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని పదోన్నతులు కల్పించాలన్నారు. ఉద్యోగులు చేసే ఆందోళనకు తన వంతు సంపూర్ణ మద్దతు ఇస్తానని, అవసరమైతే పాండిచ్చేరి వెళ్లి అసెంబ్లీ ఎదుట ధర్నా చేసేందుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అరదాడి పోసయ్య, ఉద్యోగ సంఘాల నాయకులు చెల్లి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పీడబ్ల్యూడీ ఉద్యోగులు 3 రోజులుగా చేస్తున్న ఆందోళనపై ఏ చర్యలు తీసుకుంటుందని ప్రజాపాలన శాఖ ఇన్ఛార్జి కాళహస్తి జ్యోతిరాజును వివరణ కోరగా, ఉద్యోగులు చేస్తున్న ఆందోళన విషయమై పుదుచ్చేరి బీడబ్ల్యూడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. బీజేపీ ప్రకారం చేయకూడదు, మమ్మల్ని 1 టైం సెటిల్మెంట్ చేయాలి. మేమందరం కూడా టోటల్గా 2005 మే 12లో అందరం ఒకసారి జాయిన్ అయ్యాం. వాళ్ళు మే 20లో జాయిన్ అవుతే మే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడికి పెన్షన్ తెచ్చుకున్నాం. వాళ్ళు రిటైర్ అయ్యే 10,000 ఇస్తారని కూడా వాళ్ళకి, కానీ సర్వీస్ లేదు మాకు. మాకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, కుటుంబాలకు భద్రత, కుటుంబాలకు భద్రత, జీవితాలకు భద్రత, జీవితాలకు భద్రత, జీవితాలకు భద్రత. 26 మంది FTCLRs, 26 మంది FTCLRs, 26 మంది FTCLRs. మాకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. 126 మంది FTCLRs, 126 మంది FTCLRs, 126 మంది FTCLRs, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న FTCLRs, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న FTCLRs. ఇక్కడ 3వ రోజు గేట్ మీట్ జరుగుతుంది. ఇక్కడ పీడబ్ల్యూడీ ఎన్ఎంఆర్లో వారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మన యానం పీడబ్ల్యూడీలో వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2005లో జాయిన్ అయిన వారికి పర్మనెంట్ చేయకుండా 2009లో జాయిన్ అయిన పాండిచేరిలో కొంతమందిని పర్మనెంట్ చేయడం జరిగింది. మరి యానం నియోజకవర్గం అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు. అంటే యానం దూరంగా ఉందని చెప్పేసి యానం ప్రజలంటే మీకు ఇష్టం లేదు. మరి రంగస్వామి గారు మరి ముందు మొన్న జరిగిన 2021 ఎలక్షన్లో మరి వీళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి వీళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ పీడబ్ల్యూడీలో ఉన్న ఎన్ఎంఆర్లు అందరినీ పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు నిత్యావసర సరుకులు చూస్తే చాలా దారుణమైన రేట్లతో పెరిగిపోయి ఒక కుటుంబం బతకాలంటే మినిమం 50,000 ఉంటేనే కానీ గడపలేని రోజులు ఇవి. ఈ టైంలో వీళ్ళు అతి తక్కువ శాలరీలతో ఇంకా జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఆరోగ్యరీత్యా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్థిక సాయం గట్రా రాదు. వీళ్ళకి మీరు పర్మనెంట్ చేస్తే ఇప్పటికే గట్ట ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పటికీ పర్మనెంట్ చేస్తే వారు ఆరోగ్యరీత్యా మనసులో పెట్టుకుని మీరు 50 సంవత్సరాలు పైబడిపోయి ఉన్నారు. వారి పిల్లల గట్ట ఒక్కొక్కరికి దగ్గరగా 20 సంవత్సరాలు దాటేస్తున్నాయి. మరి వీళ్ళ చదువులకి వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలని సీఎం గారు అయినటువంటి మన రంగస్వామి గారిని కోరడం జరుగుతుంది. ఈ విషయంలో గవర్నర్ దృష్టికి నేను ఒక కంప్లైంట్ రాసి పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ జరిగేది అక్కడ తెలియాలి, వీళ్ళ కష్టాలు తెలియాలి. మన తుఫాన్ వచ్చిందంటే మరి చెట్లు ఎక్కడికెక్కడ పడిపోని వీళ్ళు మనీ ఎక్స్ట్రా డ్యూటీ నైట్ డ్యూటీలు కూడా చేసి పనులు చేశారు. వీళ్ళు మనం వాళ్ళకి మద్దతు పలకాలి. ప్రజలందరూ యానం ప్రజలందరూ మన పీడబ్ల్యూడీ ఎన్ఎంఆర్లకి మనం మద్దతు సిఎల్ఆర్కి మనం మద్దతు పలకాలి. ఎందుకంటే వారు అనేక సమస్యలతోటి ఇంట్లో జరుగుతున్నాయి. కాబట్టి వీరందరికీ పర్మనెంట్ అయిపోయిందంటే వీళ్ళకి ఒక స్టాండర్డ్ అన్నది ఉంటుంది. ఇప్పటికైనా మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు ఉంటుందేమో వీళ్ళ సర్వీస్ అంతే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గవర్నర్ గారు అదేవిధంగా రంగస్వామి గారు వీళ్ళకి పూర్తి మద్దతు పలికి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు గట్రా ఉన్న వాళ్ళు గట్రా ఉన్నారంట. ఇప్పటికైనా కొద్దిగా
పర్మనెంట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి మరొకసారి తెలుపుతూ మూడో రోజు ఈ గేట్ మీట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఈ 3 రోజులుగా మేము ఇక్కడ జరుగుతున్న విషయం పూర్తిగా తెలియజేస్తూనే ఉన్నాం. ఏంటంటే 20 సంవత్సరాలుగా ఇవాళ ఇది 21వ సంవత్సరం వచ్చేసింది. వీళ్ళు క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక యూనియన్ టెరిటరీస్లో స్టేట్లో కూడా క్యాజువల్ లేబర్కి కొన్ని అవకాశాలు ఉన్నా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కూడా ఈ యొక్క పీడబ్ల్యూడి యానంలో మాత్రమే ఆ నిబంధనలన్నీ కిందకి తొక్కేసి కనీసం వీళ్ళకి న్యాయం చేయకుండా ఏదో జీతం 4,000 నుంచి 3,000 నుంచి ఇది ఇచ్చేదేం కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 18,000 ఖచ్చితంగా ఉండాలన్నారో దాని నిబంధన ప్రకారమే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ అనుకున్న కన్నా ఎక్కువ టైమే వర్క్ చేయిస్తున్నారు. వీళ్ళని ఏదంటే అది అనుకోవడం కూడా మన ఇంట్లో పెంపుడు కుక్కల్లాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మేము 3 రోజుల నుంచి ఒకటే విషయం చెప్తున్నాం, ఇక్కడికి వచ్చిన ఈఈలు ఎవరైనా సరే ఈవేళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఈఈలు ఎవరైనా సరే ఇక్కడ ఈ సిఎల్ఆర్ గురించి ఒక ఫైల్ మెయింటైన్ చేశారా? మేము 4 నుంచి 20 సంవత్సరాల నుంచి మా దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలని ఒక ఈ అయినా ఇక్కడ ఒక్క లెటర్ అన్న పాండిచేరికి పంపించి ఉన్నదా అంటే అటువంటి జరగలేదు. చాలా అన్యాయం జరిగింది. ఒకవేళ 3-4 సంవత్సరాల క్రితమే వీళ్ళకి టెంపరీ స్టేటస్ 3-4 సంవత్సరాలు చేసిన వెంటనే టెంపరీ స్టేటస్ ఇచ్చుంటే వీళ్ళకి చిల్డ్రన్స్ అలవెన్స్ కానీ, ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ, మెడికల్ అలవెన్స్ కానీ అన్నీ వచ్చేవి, పిఎఫ్ కూడా కట్ అయ్యేది. కానీ ఇప్పుడు పిఎఫ్ లేదు. ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా మంది, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా దిక్లేని పరిస్థితిలో మానేసి కూలి పనులకు వెళ్తున్నారు. ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా కనీసం పిల్లల్ని పెంచుకోలేక ఈవేళ మనకి రేట్లన్నీ ఎలా పెరిగిపోయో తెలుసు, ఈవేళ విద్య ఎలా ఉందో తెలుసు. ఇవన్నిట్లో కూడా ఒక హెల్త్కి వెళ్తే లక్షల రూపాయల్లో ఎంతో మంది ఇదైనా కూడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ షుగర్లు బీపీలు వచ్చేస్తుంటే మందులు వేసుకోవడానికి కూడా కనీసం ఆధారం లేనిది, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేదు. అదే విధంగా ఈ క్యాజువల్ లేబర్కి ఇంకొక అన్యాయం ఏం జరుగుతుందంటే మీరు పీడబ్ల్యూలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నారు కనుక తుఫాన్కి వచ్చిన డబ్బులు కానీ, అలాగే ఒక ఫ్రీ రైస్ కానీ, ఫ్రీ గిఫ్ట్లు కానీ ఏమి వీళ్ళకి ఇవ్వరు. అంటే మీరు పలానా ఇచ్చేస్తున్నారు కనుక. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ 20 సంవత్సరాల నుంచి ఈ పోరాటం వీళ్ళు ఇన్నాళ్ళు ఏం చేశారంటే ఏదో జరుగుతుంది ఒక ఆశ. కోర్టు ఆర్డర్లు ఇచ్చింది, దాన్ని స్పందించడానికి గవర్నమెంట్ ఇదిగో రేపు మాపు అంటుంటే ఒక గవర్నర్ వస్తున్నారు, ఒక గవర్నర్ వెళ్తున్నారు, ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ వెళ్తుంది, ఒక గవర్నమెంట్ వస్తుంది, ఒక గవర్నమెంట్ వెళ్తుంది. మేము చేస్తాం అని చెప్పి ఇన్నాళ్ళ నుంచి ఆశగా ఎదురు చూసి అన్యాయం అయిపోయి ఈవేళ స్టేట్ లెవెల్లో పాండిచేరి యూనియన్ టెరిటరీ లెవెల్లో ప్రతి ఒక్కరు 20 సంవత్సరాలు క్యాజువల్ గా లేబర్ గా ఉండి కానీ ఈ డైలీ రేటెడ్ లో ఉండి కానీ ఒకవేళ ఎవ్వరూ కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాంట్లో మన పర్మనెంట్ అవ్వనోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క యానంలో ఉన్నటువంటి ఈ 120 మంది. ఖచ్చితంగా ఈ 120 మందిని కూడా మనం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం ఏదో 900 కిలోమీటర్లో ఉన్న యానాన్ని పట్టించుకోనంటే అసలు ఊరుకునేది లేదు. ఈ కార్యాచరణ కూడా ఈ 3 రోజులు గేట్ మీట్ పెట్టాం. నెక్స్ట్ కూడా కార్యాచరణ మొదలు పెడుతున్నాం. అవసరమైతే దీన్ని నిరాహార దీక్షలకు కానీ లేదా ఇంకో రకమైనటువంటి ప్రజల తరపున అందరికీ తెలిసేలాగా కార్నర్ స్ట్రీట్ మీటింగ్స్ పెట్టడం కానీ, రేపు ఆర్ఓ ఆఫీస్ లో గేట్ మీటింగ్ పెట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సాధించే వరకు కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా ఇది సాధించాలని చెప్పి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పత్రికా విలేకరులకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు మా యూనియన్ తరపున తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన యానం పీడబ్ల్యూడి ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరు ఈ రోజుకి 3వ రోజు అవుతుంది పీడబ్ల్యూడి ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 2020లో పీడబ్ల్యూడి ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు వీరు మన జాయిన్ అయినప్పుడు వీరు ఎంతో సంతోషపడి ఎంతో ఆనందంతో మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఎంతో సంబరపడి ఆనందపడినటువంటి వారు ఆశలన్నీ నిరాశలుగా మారిపోయాయి. కారణం ఏంటంటే ఆనాటి నుండి ఈనాటి వరకు 20 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు అవుతుంది. 150 మంది జాయిన్ అవుతే 2016లో 21 మంది మాత్రమే రెగ్యులర్ అయ్యారు. కథమా 127 మంది మాత్రం ఇంకా వారికి పర్మిట్ అవ్వలేదు. వారు పర్మిట్ అవ్వక
వారికి వచ్చిన సాలిన జీతాలతో వారి కుటుంబాలను పోషించుకోలేక హాస్పిటల్ నిమిత్తం అయితేనేమి, మరి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటప్పుడు చదువుకు అయ్యే ఖర్చులు కానీ నానా అవస్థలు పడుతూ మరి కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఒక్క ఎంప్లాయీస్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన రంగస్వామి గారు ఎలక్షన్ ముందు వీరందరికీ కూడా రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికప్పుడే దాదాపు ఇంకా 3-4 నెలలు మాత్రమే ఎలక్షన్ ఉందయ్యా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరు వీరి బాధలను అర్థం చేసుకుని వీరందరినీ కూడా పర్మనెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు కానీ, పీడబ్ల్యూడీ మినిస్టర్ గారు లక్ష్మీనారాయణ గారు కానీ వీరందరూ కూడా వీరి పట్ల మరి వీరు చేస్తున్న దీక్ష పట్ల మరి వీరందరూ కూడా ఒక సమావేశమయ్యి వీరి కోసం పునరాలోచన చేసి వీరు రెగ్యులర్ చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి, వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి వీరందరి కోసం మన ముఖ్యమంత్రి గారు మరి వీరు చేసే దీక్షను మరి వారి పరిగణలోకి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే వారు చేస్తున్నటువంటి దీక్షలో మరి ఇంకా పై స్థాయికి వెళ్లకుండా గవర్నమెంట్ చూడవలసిన బాధ్యత ఉంది. కానీ వారందరూ కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా ఇంకా వారు ఏమైనా నిరాహార దీక్ష లాంటి దానికి కూడా వెళ్ళినా నా పూర్తి మద్దతు వీరందరికీ ఉంటుంది. నేను నా తొలి అడుగుని నేను యానంలో మొదలుపెట్టిన 1 నెల నుంచి 40 రోజులు అవుతుంది. ఈనాటి వరకు అనేకమైన సమస్యల్లో అన్నిటికీ కూడా నేను ముందుంటూ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానని మీ అందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాను. మీరు చేసే న్యాయమైన పోరాటం, ఇది ధర్మమైన పోరాటం, ఇది మీ అందరి భవిష్యత్తు కోసం పోరాడే పోరాటం. ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు 20 సంవత్సరాల వయసులో జాయిన్ అవుతూ ఉంటారు. ఈరోజు 20 సంవత్సరాలు పైబడి ఇదే పీడబ్ల్యూడీలో వర్క్ చేస్తున్నటువంటి వారి జీవితాలు అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయిన వారు ఉన్నారు, 49 సంవత్సరాలు అయిపోయిన వారు ఉన్నారు, 45 సంవత్సరాలు మించిపోయిన వారు ఉన్నారు. ఇక వారు ఏం చేసుకుంటారండి? వారి పిల్లలందరూ ఎదిగి మరి ఏ కాలేజీకి వెళ్తే ఫీజులు కట్టగలుగుతారా? మీరు ఇచ్చే జీతాలతో వాళ్ళ జీవితాలు సక్రమంగా జీవించగలుగుతారా అని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తమ్ముళ్ళు, మీకు ఇంకా దీని నిమిత్తమై మనందరం కూడా, ఎందుకంటే పాండిచేరిలో కూడా మొన్న కొంతమందికి రెగ్యులర్ చేశారు. అలా 10 మందిని చూస్తే మన యానం వాళ్ళు సీనియర్, అందులో ఎక్కువ సీనియర్ ఉన్న వాళ్ళు మన యానంలోనే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ వెళ్ళడానికి కావాలితే బస్సులు కూడా ఏర్పాటు చేస్తాను. అవసరమైతే సీఎం గారు ఆఫీస్ ఎదుర్కొంటారు, ధర్నా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీకోసం నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఇంకా నా పక్కన ఉన్నటువంటి సోదరుడు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా పోటీ చేసినటువంటి మిత్రులు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. మీరు కూడా వారి మాటలు కూడా మీరు వినమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ చేసే ప్రతి కార్యక్రమానికి నేను తోడుగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట ఐసిడిఎస్ సిడిపిఓఎం పూర్ణిమ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట ఐసిడిఎస్ సిడిపిఓఎం పూర్ణిమ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్గంపేట హై స్కూల్ విద్యార్థినులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా బ్యాగులను పంపిణీ చేశారు. ఐసిడిఎస్ జగ్గంపేట ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఫైర్ స్టేషన్, వ్యవసాయ శాఖ, సిహెచ్సిలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి, అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారనే అంశాలపై అవగాహన పొందారు.
గౌరవ శాసనసభ్యుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా సార్ ఈ నెలంతా కూడా బాలలు వారోత్సవాలు చేస్తున్నారు సార్. పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క రైట్ పార్టిసిపేషన్ని ప్రోత్సహించడం కోసం, పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి తమర చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. మీరు అంటే వాస్తవ పిల్లలందరికీ కార్యాలయాల్లో చేస్తున్నటువంటి సర్వీసెస్ వాళ్ళకి తెలియపరచడం కోసం, వాళ్ళు కూడా నేను రేపటి మంచి అధికారుల కింద తయారవడం కోసం, ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం గౌరవ సీఎం గారి యొక్క మేడం మేడం కొంచెం దగ్గర నుంచే ప్రారంభం ఎంఆర్ఓ అలాగే పౌరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులకు నా ఆశీస్సు. ఈ రోజు నుండి ఈ వారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో, ఆలోచనతో భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు పిల్లలందరికీ కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. వారి వృత్తుల్లో ఆ నాయకత్వ లక్షణాలతో సమర్థవంతంగా భవిష్యత్తులో వారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి. మనం ఉపయోగపడమే కాదు, మనం వ్యవస్థకు ఉపయోగపడగలిగిన రోజుని మన దేశం పటిష్టంగా ఉంటుంది, మన రాష్ట్రం పటిష్టంగా ఉంటుంది అనేటటువంటి ఒక చక్కని విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ రెండే కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పౌష్టికాహారం, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోగలిగినప్పుడే మీరు బలవర్ధకంగా ఉంటారు, ఆలోచన శక్తి పెరుగుతుంది. అయితే మన వాతావరణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాతావరణం ఎప్పుడైతే మనం ఉండేటటువంటి, మనం మెలిగేటటువంటి వాతావరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామో స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాణవాయువు ద్వారా విశాలంగా ఆలోచన చేయడానికి కూడా, మనం జీవించడానికే కాదు విశాలంగా ఆలోచన చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు. మరి అది నా చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక అదృష్టం. మరి దీన్ని ప్రారంభంతో ఆర్భాటం కాకుండా 7 రోజులు కూడా ఈ రోజు ఎంత మంచి ఆలోచనతో, దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభింపజేస్తున్నారో అంత ఆలోచనతో, దృక్పథంతో కూడా దీన్ని 7 రోజులు పరిసమాప్తం చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మెంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధితులకు హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మెంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధితులకు హామీ ఇచ్చారు. ఆయనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో చేనేత కుటుంబాలకు ఆయన బియ్యం పంపిణీ చేశారు. సందర్భంగా పలువురు చేనేత కార్మిక మహిళలు తుఫాను నష్టపరిహార విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు పూరి గుడిసెల్లో నివసిస్తున్న మా పేర్లు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అర్హులైన వారి పేర్లు నమోదు చేయవద్దని మీకు ఎవరు చెప్పారు అంటూ మండిపడ్డారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసి బియ్యం అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గ్రామానికి అందరికీ ఇప్పిస్తున్నారు. చిత్తూరులో వచ్చిన ప్రతి ఒక్కరికి తాటికి వెళ్ళాలి అంటే బిల్డింగ్ అన్ని ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు?
రాయలేదు జనాలు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మొత్తం వాళ్ళందరికీ అందరికీ రాయాలని చెప్పారు. ముందు లిస్ట్ తయారు చేసి వాళ్ళందరికీ లిస్ట్ తయారు చేసి లిస్ట్ ఇస్తారు. అమ్మ మీ అందరికీ రాస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గ్రామానికి అందరికీ ఇప్పిస్తున్నారు. చిత్తూరులో వచ్చిన ప్రతి ఒక్కరికి రాయాలి. తాటికి వెళ్ళాలి అంటే బిల్డింగ్ అని ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? రాయలేదు జనాలు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. చిత్తూరులోకి వచ్చిన మొత్తం వాళ్ళందరికీ అందరికీ రాయాలని చెప్పారు. ముందు లిస్ట్ తయారు చేసి వాళ్ళందరికీ లిస్ట్ తయారు చేసి లిస్ట్ ఇస్తారు. అమ్మ మీ అందరికీ రాస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గ్రామానికి అందరికీ ఇప్పిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లీగల్ అథారిటీ ద్వారా కేసులు పరిష్కారమే కాక సామాజిక సేవా కార్యక్రమాలకు దోహదపడుతుందని ముమ్మిడివరం లీగల్ అథారిటీ చైర్మన్ జడ్జి మహమ్మద్ రహతుల్లా పేర్కొన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ డేను పురస్కరించుకొని స్థానిక సివిల్ జడ్జెస్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జడ్జి రహతుల్లా అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అన్యాయం జరిగినప్పుడు ఎటువంటి భయాందోళనలు లేకుండా కోర్టు దృష్టికి తీసుకొస్తే ఉచిత న్యాయ సహాయం ద్వారా న్యాయం చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం కావాలి. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం కావాలి. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం కావాలి. రాజ్యాంగం మన జన్మ హక్కు. 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 రాజ్యాంగం. విజయవాడ నుంచి కార్లో వస్తుండగా జడ్జి గారు స్వయంగా మాట్లాడారు. సభాముఖంగా చెప్పలేదు. జడ్జి గారు స్వయంగా నాతో మాట్లాడారు. ఎప్పుడు జడ్జి గారు మ్యాజిస్ట్రేట్తో మాట్లాడారు. ఏ ఒకటి మాట్లాడచ్చు. చేయమన్నారంటే చేసేస్తాం. అటువంటి ఆ జడ్జి గారికి కూడా సామాజిక స్పృహ అనేది ఎంతో ఉన్నదనేది కూడా మనం ఈ సందర్భంగా ఈ చట్టం ద్వారా మంచి చేయించిన ఆ స్పృహ కూడా పెద్ద స్థాయిలో నుంచి కింద డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఆ మేడం గారు చెప్పడం నేను పోలీసులని ఆదేశించడం, ఆ వ్యక్తిని నా దగ్గర ప్రవేశపెట్టడం, హాస్పిటల్కి పంపించడం, మళ్ళీ అతను విశాఖపట్నం పంపించడం, అతను వైద్యం చేయించడం అతను బాగా ఉంటుంది. మనం సమాజంలో చాలా మంది చూస్తున్నాం. ఒక వ్యక్తి జీవితాన్ని మనం కాపాడడం అనేది ఎంతో ముఖ్యమైన విషయాలు. పెద్దలు చెప్పారు ఆర్టికల్ 21 గురించి. కార్మిక హక్కుల్లో ముఖ్యమైనది ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా జీవించేది ప్రతి మనిషికి రాజ్యాంగం నేర్పించింది. దాని ద్వారానే మనం ఈ చట్టాలను చేస్తాం. కాబట్టి మన సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మన వాటిని దీని ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఎవరైతే వ్యాధులు ఉన్నారో, లీగల్ సర్వీసెస్ డే
సందర్భంగా ఉమ్మడివరం ప్రజలకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన రాజ్యాంగం ద్వారా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకి సత్వరంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లా కోర్టులోనూ అదేవిధంగా మఫ్సిల్లో కూడా ప్రతి కోర్టులోనూ కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. అదేవిధంగా మండల న్యాయ సేవాధికార సంస్థ కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారో, పేదలు ఉంటారో, వెనుకబడిన వాళ్ళు ఉంటారో, అటువంటి వారు సత్వర న్యాయం కోసం వారి యొక్క కేసుల్ని ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది భూమి తగాదానే కానీ, కుటుంబ తగాదానే కానీ, వేరే ఏదైనా తగాదా వచ్చినప్పుడు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీని కనుక మీరు అప్రోచ్ అయినట్లయితే వారిని కూడా మేము సమన్ చేసి పిలిపించడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా అంతేకాకుండా ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఎవరికైనా ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏమైనా లాభాలు కానీ స్కీమ్స్ కానీ అటువంటి రాని పక్షంలో వాటిని కూడా మేము ఆ సంబంధిత అధికారి వారికి అర్జీ ద్వారా తెలియజేసి వారికి అటువంటి కూడా జరిగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము ఈ యొక్క అథారిటీ ద్వారా. అంతేకాకుండా ప్రజలు ఈ యొక్క ఏదైతే లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య ఉపయోగాలన్నీ కూడా తెలుసుకొని ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని, సత్వర న్యాయాన్ని పొందుతారని చెప్పేసి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామ పంచాయతీ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామ పంచాయతీ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామసభలో 2026-2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటరమణ చదివి వినిపించారు. వెల్ల గ్రామంలో సుమారు 2000 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉంటే కేవలం 900 జాబ్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే ఉపాధి పనికి వెళుతున్నారని సర్పంచ్ సూరిబాబు పేర్కొన్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఏడాదికి 100 రోజులు ఉపాధి హామీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన నాడే 40% మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పన జరుగుతుందని సర్పంచ్ సూరిబాబు వివరించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్ యాప్లో ఈకేవైసీ చేయించుకోవాలని జేఈ ఈశ్వర్రావు కోరారు. ఈకేవైసీ చేయించుకుంటేనే పని ప్రదేశంలో ఫోటో ముఖ గుర్తింపుతో హాజరు నమోదు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిక్కాల స్వామి, కాపు ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆకుల నారాయణరావు, కొమ్మిరెడ్డి చిన్న, రాముడు, పి వీరభద్రరావు, పి ప్రసాద్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు, రైతులు, మేట్లు పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో ఈకేవైసీ చేయించుకుంటేనే పని ప్రదేశంలో ఫోటో ముఖ గుర్తింపుతో హాజరు నమోదు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పి ప్రసాద్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు, రైతులు, మేట్లు పాల్గొన్నారు. అది కూడా కొంతవరకు వర్క్ అయింది. అలాగే మన వెల్లటు ద్రాక్షారమ్మ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా మరి కాంట్రాక్టర్ గారు ఇంకా ఫుల్ వర్క్ మొదలెట్టారు కాబట్టి త్వరలో అది కూడా శాంక్షన్ అవుతాం. మన జేఈ గారు అలా మన మంత్రి గారు నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవి కాకుండా మనకి ఇంకా ఏదైతే వర్క్ ఉన్నాయో అలాగే మనకి విజయ కాలంలో ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి పిహెచ్ అదే 15 ఫైనాన్స్ అని పూర్తిగా దానికి మరి ఒక నామినేషన్ ఇంకా తెలియదు ఏ దేని నుంచి వస్తుంది అనేది పండు. ఒక మనకి ఇక్కడైతే ఎలాగైతే పిహెచ్ ఉందో అలాగే ఇంకొక పిహెచ్ మన కాలువతల ఎక్కడైతే మన ప్లేస్ ఎక్కడైతే మన పంచాయతీ ఒక 5 సెంట్లు ఇవ్వగలదో అక్కడ నిర్మించడానికి 36 లక్షలతో ఒకటి శాంక్షన్ ఒకటి ఉంది. అలాగే మరి కొన్ని మనం షుగర్ క్యాన్ రోడ్ అని అవన్నీ పెట్టడం జరిగింది. మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి దీని మీద ఒక 10 మందిని ఫోకస్ చేస్తే కంపల్సరీగా శాంక్షన్ ఆర్డర్లో తీసుకొస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి జేఈ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన దీనిపై కొంత అవగాహన మనకి కల్పిస్తారు. మీకు ఆయన ముందుగా 27వ సంవత్సరానికి
ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం రాబోయే సంవత్సరానికి వర్కులు గుర్తించి వాటిని అంచనాలు తయారు చేసుకుని ఒక గ్రామ సభ ద్వారా ఆమోదం పొందిన వర్కులు మాత్రమే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గడిచిన అక్టోబర్ 2వ తారీఖున ఒక ఇనిషియల్ గ్రామ సభను పెట్టడం జరిగింది. ఆ ఇనిషియల్ గ్రామ సభలో గడిచిన సంవత్సరం 24-25లో ఎంత ఖర్చు పెట్టాము ఏంటనే వివరాలు చెప్పారు మీకు. అప్పుడు లాస్ట్ మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, ఒకసారి మరలా చెప్తున్నాను. దీంట్లో గడిచిన సంవత్సరం 24-25లో 78.5 లక్షలు ఖర్చు పెట్టాము. ఇక్కడ 78.5 లక్షలు ఉపాధి హామీ ద్వారా. ఈ సంవత్సరం దాని అప్పుడు మ్యాండేజ్ ఎంత అంటే 21,000 పని దినాలు కల్పించాం. 24 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనకి పనులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా పని దినాలు పెరుగుతాయి కానీ తరగవు. ఇప్పుడు ఆల్రెడీ 19,243 చేస్తారు. దాదాపు 3,000 డిఫరెన్స్ ఉంది. ఈ 3,000 పని దినాలు కూడా మనం రాబోయే 3,000 చేయొచ్చు, లేదా 5,000 చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. దీంట్లో ఏమీ లెక్కలేదండి. దీనికి ఏంటంటే ముందుగా లేబర్ బడ్జెట్ అనేది తయారు చేస్తాం. లేబర్ బడ్జెట్ అంటే ఏమీ కాదు, ఎన్ని కుటుంబాలు అయితే పనికి వస్తాయో ఉపాధి హామీలో సంవత్సరానికి 100 రోజులు పని చెప్పాలి అంటే దాదాపు మీ దగ్గర యాక్టివ్ వర్కర్స్, యాక్టివ్ వేసేకర్స్ కుటుంబాలు ఉంటాయి కదండి, అంటే పనికి వచ్చే కుటుంబాలే మాత్రమే తీసుకుంటాం. అంటే 2,000 కుటుంబాల జాబ్ కార్డులు ఉన్నాయి ఇక్కడ, కానీ అన్నీ తీసుకోము. పనికి వచ్చిన యాక్టివ్ జాబ్ కార్డ్స్ మాత్రం 907 జాబ్ కార్డులు మాత్రం పనికి వస్తున్నాయి. ఈ 907 జాబ్ కార్డులు ఇంటూ 100 రోజులు పని చెప్తాం. 100 ఇంటూ 500 రూపాయలు పర్ డే అంటాం. ఆ 500 ఎలాగిస్తాము అంటే 307 రూపాయలు వేజ్ రూపాయలు ఇస్తాము. కనవా 193 రూపాయలు కూడా మెటీరియల్ రూపంలో ఇస్తాము. మీరు ఎవరైతే రోజు వచ్చి పని చేస్తారో మీకు 300 రూపాయలు వచ్చిందంటే చదువుతున్న లొకేషన్తో పాటు పి రాంబాబు చేను నుండి చిక్కల సీతారామయ్య చేను వరకు, మంగళ దెబ్బ నుండి గానుగుల రాజు చేను వరకు, మామిడాల పెరుమల స్వామి చేను నుండి చిక్కల కొండ చేను వరకు, పెద్దిరెడ్డి సత్యనారాయణ చేను నుండి సోడబొత్తుల వీరబాబు చేను వరకు, మేడిశెట్టి సత్యం చేను నుండి ఎం రామకృష్ణ చేను వరకు, మేడిశెట్టి సత్యం చేను నుండి బ్రాహ్మల చేను వరకు, పెద్దిరెడ్డి రామమాణిక్యం చేను నుండి బ్రాహ్మణుల చేను వరకు, మేడిశెట్టి సత్యం చేను నుండి ఏ సత్యారామ చేను వరకు, కె సత్యరాజు చేను నుండి ద్రాక్షారామ రోడ్డు వరకు, తాడిపిల్లి కాలువ నుండి చిక్కాల రాజబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.